హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు ఏం చేశానంటే పూర్ణంతో భక్షాలు అంటారు, ఇది పూరన్ పోలి అంటారు, బెల్లంతో చేస్తారు. బాగా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి తింటే మళ్ళా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే అందరు తింటారు. చూడండి, బాగా అనిపిస్తున్నాయా? కావాల్సిన ఐటము శనగపప్పు పావు కిలో తీసుకున్నాను. 1 గంట ముందు మొత్తం వాటర్లో నానబెట్టాలి. కొబ్బరి, నెయ్యి, ఇలాచి పౌడరు, పిండి అయితే ఒక 1/2 కిలో. కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. పప్పు అన్నది ఒక 1/2 అవర్ ముందు నానబెట్టిన కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేసి గ్యాస్ పైన పెడితే సిమ్ మీద పెట్టాలి, ఉడుకుతూ ఉంటుంది. ఈ పిండి అనేది కొద్దిగా నెయ్యి సాల్ట్ వేసేసి కలిపి పెట్టుకోవాలి. 1 గంట ముందు మంచిగా నానబెడితే ఈ బచ్చాలు అనేది మెత్తగా అవుతుంది. అప్పటిదప్పుడు నానబెట్టి అప్పటిదప్పుడు చేస్తే బచ్చాలు అనేది కొద్దిగా గట్టిగా అవుతాయి. ఎప్పుడు మనం బచ్చాలు చేసినా కానీ 1 గంటన్నర పెట్టుకొని ఇట్లా ప్లేట్ అన్నా బట్ట మీద ఎక్కడన్నా పెడితే పిండి అనేది మంచిగా నాని మెత్తగా అవుతాయి. పిండి నానిన తర్వాత ఇట్లా పప్పు అనేది సిమ్ మీద పెట్టాలి, పలుకు మీద చేయాలి. మెత్తగా వేయద్దు. పప్పు మెత్తగా అయితే మొత్తం పూర్ణం అంతా మెత్తగా అవుతుంది. ఒక పక్కన పప్పు పెట్టి ఒక పక్కన పెద్ద గిన్నె పెట్టి ఎంత పప్పు తీసుకుంటున్నామో అంత బెల్లం తీసుకోవాలి. బెల్లం మంచిగా సిమ్ మీద, వాటర్ వేయద్దు, సిమ్ మీద పెట్టి ఇట్లా చెంచాతో మెల్లగా కలుపుతూ ఉండాలి. దాంట్లో ఇలాచి పౌడరు, కొద్దిగా నెయ్యి ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి, కలపాలి. ఎందుకంటే ఇది వదిలేసి వెళ్తే మొత్తం గట్టిగా అవుతుంది. దీంట్లో వాటర్ వేయం కాబట్టి మంచిగా పానకంలాగా వచ్చినంత వరకు ఇట్లా మెల్లగా కలుపుతూ ఉండాలి. చూడండి, చెంచాతోనే కలపాలి. మాది స్టీల్ గిన్నెలు అయితే మాడిపోతుంది. సిమ్ మీద పెట్టాలి, గ్యాస్ అన్నది చూసుకోవాలి. దీంతోనే పూర్ణం మంచిగా రెడీ అయితే బచ్చాలు అన్నది బాగా వస్తుంది. ఇట్లా పలుకు మీద ఉడికిన తర్వాత కొద్దిగా ప్లేట్లో తీసేసుకొని కొద్దిగా చల్లగైన తర్వాత ఇట్లా గ్రైండర్ చేయాలి. వేడి మీద వేయద్దు. ఇది కొద్దిగా ప్లేట్లో చల్లగైన తర్వాత ఇట్లా మిక్సీలో వేసుకొని మంచిగా ఇట్లా పిండిలాగా పట్టి ఇది ఏదైతే బెల్లం నేను పానకం చేసుకున్నా కదా దాంట్లో కొద్దిగా నెయ్యి వేసేసి ఈ పప్పు వేయాలి. కలుపుతూనే ఉండాలి. కొబ్బరి మీ ఇష్టము. మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం కాబట్టి వేసుకున్నాం. పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి వేసుకోక 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పప్పు వేసేసి ఇట్లా కలపాలి. ఎట్లా అంటే పూర్ణం అంత గట్టిగా కావాలి అంటే ఇట్లా బెల్లం మొత్తం పానకం వచ్చిన తర్వాతనే పప్పు వేసి కలపాలి. లేకుంటే ఇట్లా అన్ని 2 మిక్సీ వేసుకొని పెట్టుకుంటే చపాతీలు వేయగానే బయట వెళ్ళిపోతుంది. ఇట్లా ఫ్రై చేసుకుంటే ఒక 10 నిమిషాలు ఇట్లా చెంచాతో కలుపుతూనే ఉండాలి. పప్పు అనేది గట్టిగా అవుతుంది. ఇంకా గట్టిగా కాకుంటే ఇట్లా అన్నీ రెడీ చేసుకున్న పప్పు అంతా రెడీ అయిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 1/2 అవర్ పెడితే ఇది ఇంకా గట్టిగా అయిపోతుంది. పిండి ఎట్లా అంటే చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా అయితే సరిపోతుంది. ఇంట్లో ఎప్పుడు మనం చపాతీ పూరి చేస్తాం కదా, డైలీ చేస్తాం కదా, ఆ విధంగా చూడండి. ఎందుకంటే లోపల పెట్టాలి కదా, ఈ విధంగా వస్తుంది. పప్పు అన్నది మంచిగా ఫ్రై చేస్తే పూర్ణము ఈ కలర్ రావాలి. పచ్చిగా ఉండద్దు. ఎప్పుడు ఇంట్లో బచ్చాలు చేసినా కానీ పప్పు ఉడకబెట్టిన తర్వాత బెల్లంలో ఒక 10-15 నిమిషాలు మంచిగా చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా చేస్తే ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వేడి చేసుకొని తినచ్చు. ఇట్లా పూర్ణం రెడీ అయిందనుకో ఫ్రిడ్జ్లో పెడితే ఒక వారమైనా కానీ ఖరాబ్ కాదు. ఇట్లా పిండిని ఇట్లా పెట్టేదే కొద్దిగా చూసి పెట్టుకోవాలి, లేకుంటే బయట లీకేజ్ అవుతుంది. పిండి మంచిగా ఒత్తుకుంటే బచ్చాలు అన్నది మంచిగా వస్తుంది. పిండి ఇట్లా ఎట్లా అంటే అట్లా మనం తడిపి పెట్టుకుంటే కడక్ అయిందనుకో బచ్చాలు అన్నది రావు. లోపల పూర్ణం మంచిగా ఉండాలి, పిండి బాగుండాలి, అప్పుడే బచ్చాలు రెడీ. కొందరికి వస్తాయి, కొందరికి రావు. ఇవి ఎప్పుడు నేను ఇంట్లో చేస్తూనే ఉంటాను. వారం రోజులు ఒకసారి. మా పిల్లలకి ఇష్టం ఉంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చేస్తా కాబట్టి నాకు అలవాటైంది, చేస్తున్నాను. కొత్తగా చేసిన వాళ్ళు అయితే ఇట్లా చూసుకోవాలి. చిన్న టిప్పులు ఉంటాయి. ఎందుకంటే పూర్ణం మంచిగా ఉడకాలి, మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ ఫ్రై చేయాలి కాబట్టి పప్పు ఉడికిన తర్వాత ఇట్లా ఒక 10 నిమిషాలు ఫ్రై చేస్తే పూర్ణం అన్నది ఎప్పుడు మనం చపాతీతో దేనితోనన్నా తిన్నా కానీ ఇట్లా పెట్టి తినచ్చు, లేకుంటే చపాతీతో తిన్నా కానీ బాగా టేస్టీగా ఉంటాయి. ఇట్లా పిండి వేసి కొద్దిగా చూసుకుంటూ చేసుకోవాలి, ఇట్లా బయట రాకుండా. పెట్టేటప్పుడు మంచిగా పెట్టేసి
కొత్తగా ఉన్న వాళ్ళైతే కొద్దిగా చూస్ చేయాలి. డైలీ వేసుకున్న వాళ్ళైతే చపాతీ వేసుకుంటారు, అట్లనే చేసుకోవాలి. చూడండి, కొద్దిగా పొడి పిండి వేసేసి మంచిగా అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని వేడివేడిగా పెనం మీద కాల్చుకోవాలి. ఎందుకంటే పిండి పలసగా అయినా కానీ వెళ్ళిపోతుంది, పూర్ణం పలసగా అయినా కానీ వెళ్ళిపోతుంది. పూర్ణం మనకి ఇట్లా వంట వేసుకున్న తర్వాత పలసగా అయితే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుంది. నేను చేసిన విధంగా చేస్తే పూర్ణం అనేది పలసగా కాదు. 2 కలిపి బెల్లము పప్పు 2 కలిపి గ్యాస్ పైన పెట్టి ఉడికిస్తే పూర్ణం అనేది పలసగా అవుతుంది. నేను చేసే విధంగా చేస్తే పూర్ణం పలసగా రాదు. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటిదన్న కామెంట్ పెట్టండి. నా పూర్ణం ఇంట్లో నేను ఎప్పుడు చేసినా కానీ గట్టిగా ఉంటాయి అన్నట్టు. ఇట్లా అన్నీ చేసుకొని పెట్టుకొని ఎప్పుడు మనకు వేడి తినాలనిపించినా కానీ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. పిండి నాని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు. చూడండి, పెనం వేడైన తర్వాత మీడియం మీద పెట్టాలి, హై మీద పెట్టద్దు. ఎందుకంటే నేను దీంట్లో పిండి తడిపేటప్పుడు నెయ్యి వేసిన, ఇప్పుడు చూసి వేసుకోవాలి. కొద్ది నెయ్యి వేసుకుంటే మంచిగా ఫ్రై చేస్తే వేడి ఇంట్లో పూరన్ పులి అంటారు, బచ్చాలు అంటారు, వేడి ఇంట్లో రెడీ. ఎంత టేస్టీగా ఉంటాయంటే ఒకసారి ఈ విధంగా తిని చూడండి. మీరు చేసిన విధంగా తిని చూడండి, ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే నేను పూర్ణం చేసేటి ఈ విధంగా చేసి పెడితే మా ఇంట్లో అయితే అందరు ఇష్టంతో తింటారు. పచ్చి వాసన రాదు. వారం రోజులు 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ తినచ్చు. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా పిండి తడిపి పెట్టుకుంటే వేడి చేసుకుంటే ఇవ్వచ్చు. చూసారా, మీడియం మీద పెట్టి దగ్గరుండి కాల్చాలా, పచ్చిగా ఉంచద్దు. ఎందుకంటే దీంట్లో పిండి ఎక్కువ ఉంది. పూర్ణం అనేది మనం చూసి లోపల ఉంటుంది కదా, పిండి అంతా బయట ఉంటుంది కాబట్టి కాల్చడం అనేది నెయ్యి వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. పచ్చిగా ఉండద్దు. ఎందుకంటే ఇది శనగపప్పు లోపల ఉంది, బయట అన్నది ఇప్పుడు మనం గోధుమ పిండితో చేసుకోవచ్చు, మైదా పిండితో చేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడైనా కానీ గోధుమ పిండితోనే చేస్తాను. మైదా పిండితోనైతే కొద్దిగా ప్రాబ్లం అవుతుందని మేము ఇంట్లో మైదా పిండి తినాం కాబట్టి గోధుమ పిండితోనే చేస్తున్నాం. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మీకు వారం రోజుల దాకా ఖరాబ్ కాదు. చూడండి, పూర్ణం ఈ కలర్ రావాలి. ఈ కలర్ పూర్ణం వస్తేనే బచ్చాలు అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినచ్చు. వారం రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు. పచ్చిగా ఉండద్దు. ఎప్పుడైనా చూసి చేసుకోవాలి. బయట లీకేజ్ కాకుండా ఉండాలంటే పూర్ణం బాగుంటుంది. బచ్చాలు ఎలా ఉన్నాయి ఏది ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటిది నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ చుట్టాలు ఎవరు వచ్చినా కానీ ఈ విధంగా చేయండి. ఎలా ఉంది ఏంటిదని నాకు చెప్పండి.